మెగా డాటర్ నిహారిక కొనిదెల నటిగా నిర్మాతగా తెలుగు తమిళ సినీ పరిశ్రమలో నటించి మెప్పించారు. నిహారిక సినిమాల కన్నా ముందు డి జూనియర్స్ అనే ప్రోగ్రాంకి యాంకర్గా చేశారు. తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. 2018లో రిలీజ్ అయిన ఒక మనసు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఈమె తీసే సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కొన్ని వెబ్ సిరీస్లో నిర్మిస్తూ కొత్త ప్రాజెక్టులని ఓకే చేస్తూ బిజీగా గడుపుతున్నారు నిహారిక. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అవుతోంది. ఇక నిహారిక ఇన్స్టాలో పెట్టిన స్టోరీలో చాలా మంది సెలబ్రిటీస్ అయిన ఆమె ఫ్రెండ్స్ వారింటికి రావడం వీడియోలో చూడొచ్చు. అయితే వారి పేర్లను స్పష్టంగా నిహారిక పేర్కొనలేదు. వారిలో వితిక, మానస ఉన్నారు. పాజిటివ్ ఫీమేల్స్ ఎనర్జీ అంతా మా ఇంట్లోనే ఉంది అని ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. అసలు ఇంతమంది స్నేహితులు, సన్నిహితులు ఆమె ఇంటికి రావడం కారణం ఆమె ఏమైనా గుడ్ న్యూస్ చెప్పిందా అని ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. 2020లో చైతన్యతో వివాహం కాగా 2023లో వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. పెళ్లైన ఏడాదికే వీరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. సూర్యకాంతం సినిమా తర్వాత నిహారిక హీరోయిన్గా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజంగా అమ్మడి గుడ్ న్యూస్ చెప్పనుందా, లేదు అంటే గెట్ టుగెదర్గా అందరూ ఒకచోట కలిశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల పరంగా చూస్తే నిహారిక కమిటీ కుర్రాలు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. డెడ్ పిక్సెల్స్, నాన్న కూర్చొనే సిరీస్లో కూడా నటించింది. తన సంస్థ నుంచి ఇటీవల నిహారిక మరో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. సంగీత్ శోభన్ హీరోగా ఈ సినిమా చేస్తున్నట్టు, మానస శర్మ దర్శకత్వంలో రాబోతున్నట్టుగా తెలిపింది. మ్యాడ్ స్క్వేర్ వంటి సినిమాలో అద్భుతమైన నటనతో మనల్ని మెప్పించారు సంగీత్ శోభన్. ఇప్పుడు ఈ సినిమాలో సోలో హీరో పాత్రలో మన ముందుకు రాబోతున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.